క్రిస్మస్ ట్రీ ఎందుకు మన ఇంట్లో పెట్టుకుంటాము? ప్రతి ఒక్కరింట్లో ఆల్మోస్ట్ ఉంటుంది. ఆది కాండములో ఆదాము అవ్వ పడిపోయింది ఒక చెట్టు ద్వారా. ఎందుకండి పచ్చటి చెట్టుని ఇంట్లో పెట్టుకుంటాము క్రిస్మస్ ట్రీ? యూజువల్ గా డిసెంబర్ ఇస్ అ టైమ్ వెన్ లీవ్స్ విల్ ఫాల్ సీజన్ అని అంటాం. అమెరికాలో చెట్లు స్కెలిటన్స్ గా మార్చబడిపోతాయి, సన్ లైట్ ఎక్కువ ఉండదు, ఆకులన్నీ పడిపోతా ఉంటాయి. ఆ సీజన్ లో మనం పచ్చటి ఆకులతో కూడిన ఆ చెట్టుని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటామంటే, ఆదాము అవ్వ ద్వారా వాళ్ళు చేసిన తప్పు ద్వారా మరణం అనే శాపము ఈ లోకానికి పట్టింది. మరణం అని ఒక చెట్టు ద్వారా వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఒక చెట్టు పైన మరణించగా లోకానవాళికి జీవితము, నిత్య జీవితము కలిగింది. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. Cursed is everyone who hangs on a tree, who hangs on a cross అని రాయబడలేదండి. ఎవరైతే చెట్టు పైన మరణిస్తారో వారే శాపగ్రస్తుడు. ఈ వుడ్ దేంతో చేస్తారండి? అందరు చెట్టు అని చెప్పండి. ఎస్. సో ఈ చెట్టు వల్ల పాపం వచ్చింది. ఈ చెట్టు వలన మనకి జీవము, నిత్య జీవం. భూమి ఎండినప్పుడు, ఆకులు ఎండిపోయినప్పుడు, చెట్టు ఎండిపోయినప్పుడు, లోకం ఎండిపోయినప్పుడు పచ్చటి జీవము మనకి ఇవ్వటానికి మన ఇంట్లో, మన హృదయంలో వెలిగిన దేవుడు అంటే హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు పచ్చిగా ఎండకుండా, ఆకులు ఎప్పుడు నిగనిగలాడుతూ ఉండే జీవితం లాగా ఉంటుంది. అందుకే పడిపోయిన చోటే లేవనెత్తబడబోతున్నాడు కదా. పడిపోయిన చోట నేను లేవనెత్తుతాను. ఈ రోజు ప్రొఫెటిక్ గా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ పడిపోయారో అక్కడే లేవనెత్తబడబోతున్నారు. ఏ చెట్టు ద్వారా పాపం వచ్చిందో అదే చెట్టు ద్వారా జీవం ఇచ్చిన దేవుడు మీరు ఎక్కడైతే పడిపోయారో, ఎవరైతే మిమ్మల్ని పడేశారో అదే స్థలంలో దేవుడు నిన్ను తిరిగి వాడుకోబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా.